నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరం దేవాదాయ ధర్మాదాయ శాఖ మన మారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు రెండో శనివారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరం దేవాదాయ ధర్మాదాయ శాఖ మన మారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు రెండో శనివారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి దివ్య అలంకరణ ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఆకు పూజలు నిర్వహించడం జరిగింది. మరియు గౌరవనీయులు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి గారి యొక్క చేతుల మీదుగా మరియు ఆలయ చైర్మన్ గుండారి శంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప కటాక్షాలు పొందినట్లుగా తెలియపరుస్తున్నాం. శ్రావణ మాసం రెండవ శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు శ్రావణ మాసం రెండవ శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భక్తులు శ్రావణ మాసం నుండి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రావణ మాసం రెండవ శనివారం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుత్సర్ మధుసూదన్, కర్తన్ నవీన్, విఠోబా శేఖర్, గుజరాతీ విద్యాసాగర్, వజ్రకర్ నందకిషోర్, రాకేష్, బి శ్యామ్ ప్రసాద్, రేగుల ఆనంద్, అల్జాపూర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పవిత్రంగా భావించి అన్ని పురాణవారు శ్రావణ మాసం ప్రత్యేకంగా పవిత్ర మాసంగా భావించి తమ దేవుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కోరుకున్న మొక్కులను మరియు పప్పులారము బెల్లము సమర్పించి వారి మొక్కులను ప్రతి సంవత్సరం ఇదే విధంగా సమర్పించుకుంటున్నారు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో అందరూ విష్ణుమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా యువత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మరియు అంబేద్కర్ చౌరస్తా దగ్గర అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకులు గంగశంకర్ గారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా మరియు బోధన హనుమాన్ మందిరంలో శివాలయంలో అర్చనలు కార్యక్రమాలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ప్రజలు అభిమానులు వారికత్తలు మా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నాగేశ్వరరావు, ఆదినారాయణ, నరేందర్ రెడ్డి, బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బోధన్ పట్టణ అధ్యక్షులు పార్షదలు, తాజా మాజీ కౌన్సిలర్, దాము హనుమాన్ మందిర్ చైర్మన్ గుండెది శంకర్, బోధన్ శివాలయం మందిరం చైర్మన్ హరికాంతాచారి, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బోధన్ పట్టణ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పియండి. వాయిస్ ఇస్తా అక్కడ చెప్పివ్వండి. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ కు ఇస్తా ఉన్నాము. ఆయన ఆరోగ్యాలు బాగుండాలని ఇక్కడ నుంచి 100 జన్మదిన వేడుకలు చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్స్ బ్రెడ్ పంచుతా ఉన్నాం. మరి దీని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. అంబేద్కర్ చౌరస్తాలో అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈరోజు సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకల్ని బోధన్ గ్రామంలో, బోధన్ పట్టణంలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రతి గుళ్ళో ఆయన ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకాలు, అర్చనలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, రబ్బర్ రోటీ అన్నీ పంచడం జరిగింది. దీని తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో చాలా భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం ఉంది. మరి ఎమ్మెల్యే గారి ఆరోగ్యాలు బాగుండాలని, ఇటువంటి జన్మదిన వేడుకలు ఇంకా 100 చేసుకోవాలని కార్యకర్తలు, ప్రజలు చాలా కోరుకుంటా ఉన్నారు. మరి ఆయన జన్మదిన వేడుకల్ని ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామో అంతకంటే ఘనంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మన ఈ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీ మొత్తంలో అన్ని ఊళ్ళల్లో పూజలు, ప్రజలు అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనకు అన్ని పనులు చేసి పెట్టి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిలో తనొక్కడు. మరి తనకు మంత్రి పదవి రావాలని చెప్పేసి అందరు కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటా ఉన్నాం.
ఇటువంటి ఎమ్మెల్యే గారికి మంచి మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు బోధన్ టౌన్, బోధన్ మండల్ మరియు సాలూరా మండలాల్లో గ్రామాన కేకులు కట్ చేస్తూ పళ్ళ పంపిణీలు చేస్తూ ఆనందోత్సవాలతో ప్రజలంతా జరుపుకుంటా ఉన్నారు. ఇదే శుభ సందర్భంలో బోధన్ హాస్పిటల్ నందు రోగులకు పళ్ళ పంపిణీ మరియు బ్రెడ్ ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పెగడాపల్లి గ్రామంలో స్కూల్ పిల్లలకు షూ పంపిణీ కూడా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి బోధన్ ప్రజల తరఫున, మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే దీని అనంతరము అంబేద్కర్ చౌరస్తానందు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ మన కార్యకర్తలందరూ కలిసి కూడా సుదర్శన్ రెడ్డి గారి కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రతి గ్రామంలో, అలాగే బోధన్లోని శివాలయంలో కానీ హనుమాన్ మందిరంలో కానీ ఆయన పేరు మీద అభిషేకాలు చేసి పూజలు కూడా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీరశైవ ధర్మం మానవ జన్మను ధన్యం చేస్తుంది. డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామిజీ జన్మ అనేది కేవలం జీవించడమే కాకుండా జీవిత పరమార్థాన్ని తెలుసుకునే దిశగా సాగాలని శ్రీ కాశీపీఠ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామిజీ వ్యాఖ్యానించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్లోని శ్రీ సోమశేఖర రాజేంద్ర బలిహార దేశముఖ్ మండపం బసవేశ్వర కమ్యూనిటీ హాల్లో వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణ మాస సంచార అనుష్ఠాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మహాస్వామిజీని మహిళా భక్తులు పూర్ణ కలశాలతో మంగళారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పంచాచార్యుల చిత్రపటాలకు పూజలు, జ్యోతి ప్రజ్వలన, స్వామివారికి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాస్వామిజీ మాట్లాడుతూ వీరశైవ ధర్మానికి సనాతన హిందూ సాంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉందని, శైవ తత్వాన్ని స్వీకరించి శివారాధనతో జీవితం నింపడం వీరశైవుల లక్షణమని వివరించారు. నిత్య భస్మధారణ, ఇష్టలింగ ధారణ, లింగార్చన, శివనామ స్మరణ వంటి ఆచరణల ద్వారా మానవుడు ముక్తిని సాధించగలడని పేర్కొన్నారు. కార్యక్రమంలో శటస్థల బ్రహ్మలు సిద్ధదయాల్ శివాచార్య మహారాజ్, గురు సిద్ధ మణికంఠ శివాచార్య, ఓంకార సిద్ధ శివాచార్య తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు, మల్లికార్జున స్వామి బృందం, బోధన్ వీరశైవ జంగమ లింగాయత్ ప్రముఖులు అజయ్ వడియేరు దేశ్ముఖ్, వెంకటేశ్వర దేశాయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్, శ్యామ్రావు, భీమరావు, శివకుమార్ అప్ప, నర్సింగప్ప, కైలాషప్ప, పురాణి అజయ్ కుమార్, పౌరయ్య రవిచంద్రప్ప, యాదవరావు పటేల్, శంకరప్ప, పురాణి దిలీప్ కుమార్ తదితర వీరశైవ సమాజ ప్రముఖులు, మహిళా భక్తులు హాజరయ్యారు. धार्मिक सांस्कृतिक नगरी असलेलं बोधन हे शहर आणि आज च्या निमित्तानं तुम्ही आम्ही इथं जमलेलो आहोत, ज्यांचा कृपाशीर्वाद, दर्शनाशीर्वाद, तीर्थप्रसाद तुम्हाला आम्हाला लाभलेला आहे असे श्रीमद काशी ज्ञान सिंहासनाधीश्वर श्री श्री 1000 जगद्गुरु डॉक्टर चंद्रशेखर शिवाचार्य महास्वामीजी असलेले आमचे आत्मीय मणिकंठ शिवाचार्य बार्शीकर महाराज, कडपगावकर महाराज, इतरही माहेश्वर मंडळी, खरोखरच आजचा दिवस बोधनवासियांच्यासाठी अत्यंत महत्त्वाचा आहे. प्रत्येक शिवभक्तासाठी श्रावण मास हा अत्यंत महत्त्वाचा आहे. त्यातही आजच्या दिवशी साक्षात काशी विश्वनाथ జగద్గురు విశ్వరాధ్యంచ స్వరూపాలు అన్ని ఊర్లలాగానే బోధన్ కూడా అన్ని రకాలైనటువంటి వసతులతో కూడుకొని ఉంది. ఒకటి. రెండవది ఏంటయ్యానంటే బహుధాన్యపురము. ఇది సమస్త అన్ని రాజ్యాలకు కూడా విశేషంగా ధాన్యాన్ని ఉత్పాదన చేసి అందరికీ అన్నదానం చేసే బహుధాన్యపురం కూడా బోధనై ఉంది. ఇంకా విశేషంగా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకుంటే బోధన
బోధన, సత్యమైన సనాతన ధర్మాన్ని ఆచరించే నిజవీర శైవులు ఉండే భూమియే ఇది బోధన. కాబట్టి ఇక్కడ నుంచి ఒక విశిష్టమైన బోధన యావత్ ప్రపంచానికి తెలుస్తూ, అందులో భాగంగానే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అది ఎన్నేళ్ల నుంచి జరుపుతున్నారో పెద్దలకు తెలుసు. ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి అందరూ సామూహికంగా ఇష్టలింగారాధన చేసే శాస్త్రోక్తమైన ఆచార పరంపర ఇది మా ఊర్లో ఉంది అని చెప్పుకోవడానికి మాకెంతో గర్వకారణం. మేము ధర్మ ప్రచారార్థం అనేక ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉంటాం జగద్గురుల వారి ఆశీర్వాదంతో. ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః. అందరూ శివాయ నమః అనాలి. ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపశుహస్తాయ నమః, ఓం మృగ నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్ఠాయ నమః, ఓం అమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం దిగమష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంత విధే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, అభిధే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, కాయ నమః, ఓం తారకాయ నమః, ఓం శ్రీ పరమేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం శ్రీయాయ నమః. అందరూ सगळ्यांनी ओम जगद्गुरवे नमः म्हणायचा. ओम जगद्गुरवे नमः. ओम विश्वकर्णाय नमः. ओम विश्वनाथोद्भवाय नमः. ओम जगद्गुरवे नमः. ओम विश्वरूपाय नमः. ओम जगद्गुरवे नमः. ओम विश्ववन्द्याय नमः. ओम विश्वकर्त्रे नमः. ओम विश्वगोत्रे नमः. ओम विश्वविजयाय नमः. ओम विश्ववेशधराय नमः. ओम विश्वविद्याधिनाथाय नमः. तो हमको 14 विद्या का अध्ययन करने का फल इसी जन्म में पाना हो तो क्या करना चाहिए? तो
तब सभी विद्वान बैठ करके विचार, इसका हम लोगों को सार निकालना चाहिए, इसका सार। तब उन्होंने विचार किया, विद्यासु श्रुति उत्कृष्टा, में सबसे श्रेष्ठ विद्या का मतलब वेद विद्या है। वेद कितने हैं? 4 वेद है। एक आदमी 4 वेदों की पढ़ाई कर सकता है। तब लोगों ने कहा 14 विद्याओं का पढ़ना यदि संभव नहीं है, 4 वेदों को पढ़ने से 14 विद्याओं का पढ़ने का फल मिल जाएगा। तब लोगों ने वेदाध्ययन करना शुरू किया। 1 वेद, 2 वेद, 3 वेद, 4 वेदों को अध्ययन करने लगे। उनको चतुर्वेदी, जो 4 वेदों का अध्ययन करता था उनको चतुर्वेदी उपनाम मिल गया। कुछ लोग 2 वेदों को अध्ययन के उनको द्विवेदी, दुबे ऐसे नाम आया। उस प्राचीन काल में कम से कम 2, 3, 4 वेदों का अध्ययन करते रहे। इस वेदाध्ययन का सिलसिला चालू रहा। समय जैसे जैसे गया, उस समय कोई पढ़ने के लिए किताब नहीं रहता था। इसको अनुश्रविक पद्धति कहते हैं। गुरु जो बोलता है उसको सुन सुन करके कंठपाठ करना। गच्छता कालेन, जब समय बीतता गया, स्मरण शक्ति कम होने लगी, 4 वेदों का अध्ययन करना संभव नहीं था। तब लोगों ने विचार किया। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరం దేవాదాయ ధర్మాదాయ శాఖ మన మారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు 2వ శనివారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.